మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త సంవత్సరం, కొత్త సిఎస్ నియామకం వెనక జరిగినటువంటి పరిస్థితులు, పరిణామాలు, వాటి వెనుక వస్తున్నటువంటి వార్తలు ఏం చెప్తారు సార్ ఓవరాల్గా ఈ నియామకానికి సంబంధించి? ఒక్కొక్కరు ఒక్కొక్క ఫిల్లర్లు చెప్తున్నారు. ఒకళ్ళేమో బీసీ కార్డు అంటున్నారు, ఇంకోళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం ఉన్న వాళ్ళని కాకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళని జవహర్ రెడ్డి గారిని ముందుకు తీసుకొచ్చారు. ఆయన కన్నా ముందు 10 మంది ఉన్న వాళ్ళు ఎవరు చీఫ్ సెక్రటరీలు అవ్వకుండా రిటైర్ అయిపోయారు. అండ్ ఇంకొకరు ఒక్కొక్క ఎక్స్క్యూజ్ ఇస్తున్నారు. డీజీపీ గారి విషయంలో కూడా అదే సేమ్. ఇన్ కమ్స్ టు రాజేంద్రనాథ్ గారు ఎక్కడో 11వ ప్లేస్లో ఉన్న ఆయన తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఈయనేమో బీసీ కార్డు. ఇదంతా ఒక ఎత్తు అయితే వెనక నుంచి ఇంకో మాట లోకేష్ గారు ఆధ్వర్యంలో ఇది ఎంత నియామకాలు జరుగుతున్నాయని ఇంకొక, ఇవన్నీ రూత్లెస్ నాన్సెన్స్ అంటారు సార్. ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న అధికారి అయితే, అలాగే చీఫ్ సెక్రటరీ గారు అన్నది ఐఏఎస్ కేటగిరీలో ప్రభుత్వం తరఫున ఈక్వలెంట్ పవర్స్ ఉన్న వ్యక్తి అతను. ఎస్ సార్. ఈ రెండు సమన్వయపరుచుకొని ముందుకెళ్లే విధానంలో ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి సహాయ సహకారాలు సమన్వయపరిచే వ్యక్తి ఎవరంటే చీఫ్ సెక్రటరీ. వీళ్ళకున్న అనుభవంలో ఇప్పుడు ఉదాహరణకి విజయానంద గారిని తీసుకుంటే, ఆయనకున్న అనుభవం హీస్ బీన్ దేర్ ఇన్ ద సిస్టమ్ ఫ్రమ్ ది ఇయర్స్ టుగెదర్. ఇప్పుడు నాకు తెలిసి ఒక 4-5 శాఖలు ఏవీ కాకుండా ర్యాండమ్గా ఒక రెవెన్యూ కానీ, లేదంటే ఒక ఆర్థిక శాఖని కానీ, లేదంటే పంచాయతీరాజ్ శాఖ, ఇలాంటివన్నీ చీఫ్ సెక్రటరీ చేసిన వాళ్ళకి రాష్ట్రం అంతా విపరీతమైన పట్టు ఉంటుంది సార్. దానికి అనుగుణంగా ఏమవుతుందంటే, ఇప్పుడు కొత్తగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, లేదంటే ఇప్పుడు ఇంత అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కానీ సమన్వయపరుచుకొని ముందుకు తీసుకెళ్ళడానికి డెసిషన్ మేకింగ్స్లో వీళ్ళ వంతు వీళ్ళు సహాయ సహకారాలు అందించండి. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఒక ప్రణాళికను ప్రవేశపెడతారు. ఉదాహరణకి పంచవర్ష ప్రణాళికలు అనుకోండి, లేదంటే స్టేట్కి సంబంధించిన ఒక వినూత్న పదంగా ఒక సంక్షేమ పథకానికి ఇనిషియేటివ్ ఇచ్చినప్పుడు ప్రొయాక్టివ్నెస్ ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్. వేవ్లెంత్ మ్యాచ్ అయితేనే కానీ ఈ ప్రొయాక్టివ్నెస్ ఎవరు ప్రదర్శించలేరు సార్. దానికి సీనియారిటీ అనే కన్నా ఇప్పుడు ర్యాపో డెవలప్ అయింది అనుకోండి, ఈస్ బీన్ దేర్ ఇన్ ద సిస్టమ్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. మీరు చెప్పండి అన్నప్పుడు స్పాంటేనియస్ ఆన్సర్స్ వీటితో ఉన్నప్పుడు ఆ ర్యాపోని రీడ్ చేసి కన్సర్న్ చీఫ్ మినిస్టర్ విల్ డెఫినెట్లీ టేక్ ఇన్ టు ద ఫోల్డ్. సార్. ఎందుకంటే వేవ్ లెంత్ మ్యాచ్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ 5 సంవత్సరాల పైన చాలా కష్టం. అంటే సిస్టమ్ అంతా వీళ్ళ దగ్గర ఉంటుంది. ఎగ్జిక్యూషన్స్ కి వాళ్ళు డెసిషన్ మేకర్స్ కింద మాత్రం ఉంటారు, ఎవరు చీఫ్ మినిస్టర్ గారు కానీ సంబంధిత మంత్రులు కానీ. కానీ దాన్ని సమన్వయ సంధానపరచడానికి వీళ్ళు పడుతున్న మానసిక తెప్పలు మామూలుగా ఉండవు సార్. ప్రధానికి మన విజయవాడ తుఫాన్లో చూడండి, రెవెన్యూ సెక్రటరీ గారు ఆయన మాట్లాడిన మాటలకి మినిస్టర్ గారు మాట్లాడిన దానికి ఎవ్రీథింగ్ ఈజ్ కాంట్రాడిక్టరీ. అసలు దేనికి సంబంధం లేదు. అది ఎప్పుడైతే అనుభవంతో కూడిన మంత్రిగణం ఉండి అనుభవంతో, అదే యనమల రామకృష్ణుడు రెవెన్యూ మినిస్టర్ అంటే తోలు చిరిగిపోయి ఉందను, అంటే అంత డెలిబరేషన్స్ ఛాన్సే ఉండదు. కొత్తగా వచ్చిన మంత్రి కాబట్టి పార్లర్గా 2 ఇవైపోయి దానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే సమన్వయపరుచుకుంటారు. ఇవన్నీ తర్వాత విషయాలు. ముందు డిస్ప్రపోర్షనేట్గా వెళ్ళిందా లేదా అన్నది గమనించండి. ఈ డిస్ప్రపోర్షనేట్ బ్లోస్ ఎక్కడికక్కడ నిలువరించాలి అంటే అనుభవజ్ఞుడైన చీఫ్ సెక్రటరీ ఉండాలి. అనుభవజ్ఞుడైన చీఫ్ సెక్రటరీ సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీని ప్రతిసారి నియంత్రించగలుగుతారు. మీకు అర్థమైందా? మొన్న జీవీ రెడ్డి గారి ఉదంతం చూడండి, ఒక స్ట్రోక్లే 450 మందిని ఎత్తి అవతల విసిరేసాడు. దానికి మేనేజింగ్ డైరెక్టర్ కానీ సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ సమన్వయం ఎలా ఉందో చూడండి నెక్స్ట్ వార్తల్లో. సో నెక్స్ట్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ ఎట్లా జరుగుతున్నాయో చూడండి. సో ఇవి ఎప్పుడైతే ఒక ర్యాపోతో పనిచేసే సిస్టమ్ని, ఈ ఎకో సిస్టమ్ని ఎవరైతే మేనేజ్ చేయగలరన్న దగ్గర మొదటి ప్రధాన వ్యక్తి ముఖ్యమంత్రి గారు, రెండో ప్రధాన వ్యక్తి చీఫ్ సెక్రటరీ గారు. అంటే సిస్టమ్ని ఇటుపక్క బాక్రానంగల ఆనకట్ల అడ్డుకట్టేసి ఒక వెంట్లో వదులుతో సమన్వయపరిచి సంధానపరిచి సంబంధిత మంత్రిగణంతో సంబంధిత ముఖ్యమంత్రి గారికి అనుసంధానించి పనిచేయడానికి వెసులుబాట్లు ఇస్తారు. అంచేత ఈ పిక్ ఎలా ఉంటుందంటే, ఏదో ఎక్స్పీరియన్స్ ఉంది, లేకపోతే ఈ 2 నెలల్లో రిటైర్ అయిపోతాడు, ఏదో కోరుకుంది తీరుద్దాం, ఇలాంటి కార్యక్రమాలకు చాలా మంది ఒక్కొక్కసారి ప్రొయాక్టివ్ స్టెప్ తీసుకోవాలి. ఇంకో కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో కొత్తగా వచ్చిన చీఫ్ సెక్రటరీ కూర్చున్నాడు అనుకోండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఎగ్జాంపుల్ తీసుకోండి. తెలంగాణలో శాంతకుమార్ గారు ఉన్నారు, గతంలో కేసీఆర్ గారితో పనిచేశారు 1 సంవత్సరం పాటు. అండ్ సబ్సీక్వెంట్ డెవలప్మెంట్ లో ఇప్పుడు కొత్తగా చీఫ్ సెక్రటరీని పెట్టుకుని ఈయనకి ముఖ్యమంత్రిగా అనుభవం, ఫస్ట్ ఎవర్ టైం ఈజ్ డెబ్యూటెంట్, ఒక కనీసం క్యాబినెట్ మినిస్టర్ కూడా చేయలేదు ఆయన. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే, గతంలో దీన్ని మళ్ళీ కంపారిటివ్గా చెప్పాలంటే జలగం వెంగళరావు గారు కూడా ఇలాగ ఎంటైర్ బ్యూరోక్రాట్స్ మీద చీఫ్ సెక్రటరీ మీద ఆడబడితే కొంప ముంచి పడేశారు. కానీ ప్రొయాక్టివ్నెస్, టాక్టివ్నెస్ వీటిలన్నిటితోనూ రేవంత్ రెడ్డి గారు చూడండి, ఒక పక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని, ఒక సీనియారిటీ ఉన్న వాళ్ళని టాప్ పొజిషన్స్లో పెట్టుకుంటూ వీళ్ళతో సమన్వయపరుచుకుంటూ చీఫ్ సెక్రటరీతో ఎలానే పని చేసుకోగలుగుతున్నారు. అక్కడ అడ్వాంటేజ్ చంద్రబాబు నాయుడు గారు అనే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఉన్నారు. ఆయనతో వీళ్ళందరినీ క్యాబినెట్ని రంగరించుకుంటారు.
కానీ ఈ ప్రిన్సిపల్ సెక్రటరీని చీఫ్ సెక్రటరీని ఎస్ సార్. పట్టు ఉండాలి. గతంలో పంచాయతీరాజ్లో పనిచేసి ఉండాలి, రెవెన్యూలో పనిచేసి ఉండాలి, ఆర్థిక శాఖలో చేసి ఉండాలి. టాప్ పొజిషన్స్లో చేసి అంటే ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసి ఉన్న వాళ్ళకి ఆ వ్యవస్థల మీద పట్టు ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళని సమన్వయపరుచుకుని సంధానపరుచుకుని చీఫ్ సెక్రటరీ చేయడం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి బాధ్యత. ఇవి ఏంటంటే ఈ సిస్టంలో ఏవో ఫెయిలర్లు వదిలి ఏదో వాళ్ళతో వీళ్ళతో కంపేర్లు చేసి టైం వేస్ట్ చేసుకునే కన్నా 5 సంవత్సరాలు ప్రభుత్వం ముందుకు నడవాలంటే సంధానపరుచుకొని సమన్వయపరుచుకొని చీఫ్ సెక్రటరీ గారితో వెళ్ళాలి. లేదంటే చాలా కష్టం. ఏ ప్రభుత్వం కన్నా మనుగడ చాలా కష్టం. ఇక్కడ వాళ్ళ దగ్గర అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ అన్నీ ఉంటాయి. మీకు ఇంకో విషయం తెలుసా, దేని మీద చీఫ్ మినిస్టర్ గారు కానీ సంబంధిత ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ సంతకాలు పెట్టరు. వాళ్ళు ఓన్లీ గజెట్లు అవన్నీ తయారు చేసిన అన్నిటి మీద ప్రిన్సిపల్ సెక్రటరీలు చీఫ్ సెక్రటరీలు రెస్పాన్సిబుల్ ఉంటాయి. వాళ్ళు ఎవరైనా పెట్టలేదు అనుకోండి ఏం చేస్తారు, సూపర్ సీడ్ చేయడానికి కొన్ని ఉండవు. సిస్టమ్ని అప్డేట్ చేసుకోవాలా, సిస్టమ్తో పాటు పనిచేయాలా, సిస్టమ్ని సమన్వయపరచుకోవాలంటే వైటల్ రోల్ ఆల్వేస్ చీఫ్ సెక్రటరీ గారు గౌరవ డీజీపీ గారే ప్లే చేస్తారు. సో వీళ్ళిద్దరిని అందుకనే వాళ్ళకు అనుగుణమైన వ్యక్తుల్ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే సిస్టంలో ఒక అడుగు ముందుకెళ్ళొచ్చు, ఒక అడుగు వెనక్కి వెళ్ళొచ్చు. దీన్ని సెట్ చేసే బాధ్యత వీళ్ళిద్దరి మీద ఉంటుంది. అందుకని ముఖ్యమంత్రి గారు పిక్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే సంబంధించి చీఫ్ సెక్రటరీ గారి విషయంలో కానీ డీజీపీ గారి విషయంలో వాళ్ళకి సంధానపరచుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు రాజేంద్రనాథ్ రెడ్డి గారిని తీసుకున్నారంటున్నారు. రాజేంద్రనాథ్ రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారికి ర్యాప్ ఎలా ఉందో మీకు నాకు తెలియదు. అవును, సిస్టంలో ఇది విధంగా ఉంటుంది, ఈ విధంగా చేయాలి మనం ఇది చెప్పడానికి ఆయన మాట వినొచ్చు, లేదా ఆయన మాట ఈయన వినొచ్చు. కానీ ఎవరినో కొత్తగా సవాంగ్ గారితో కుదరలే కదా. ఇప్పుడు ఆ మాటకు వస్తే ఒక సిస్టంలో ఆయన అడ్జస్ట్ కాలేకపోయారు కదా, ఆయన అంతా ఆయన వెళ్ళిపోయాడు. ఒక ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, ఆయన తీసుకెళ్లి స్టేషనరీ అటాచ్ చేశారు లేదా. సో ఇవన్నీ ఏమవుతాయి అనుకుంటే ఒక ముఖ్యమంత్రి గారితో అనుసంధానించుకునే దగ్గర ఒక స్టెప్ దిగ్గలగాలి, ఒక స్టెప్ ఎక్కగలగాలి, రెండు కలిపి బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందులో ముఖ్యంగా ఎంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారితో పనిచేయాలంటే వేవ్ లెంత్ మ్యాచ్ అయ్యే వ్యక్తి చాలా ఇంపార్టెంట్. టెన్యూర్ కూడా ఇంపార్టెంట్. వీటితో బ్యాలెన్స్ చేసుకోవడానికి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. చీఫ్ సెక్రటరీ మారాడు, డీజీపీ మారాడు, ఆఫ్టర్ ఆల్ ఎలక్షన్స్ ముందు ఎలక్షన్ కమిషన్ వచ్చి ఎత్తేస్తుంది దాన్ని. సంబంధించి ముఖ్యమంత్రి గారు కొన్ని డిస్క్రిప్షన్స్ లో అది వన్ ఆఫ్ ద డిస్క్రిప్షన్స్ అంటే వ్యూస్. దాంట్లో నేనైతే దాన్ని అప్రహెన్షన్స్, ఇది తప్పు అది రైటు, వీళ్ళు కింద వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఎందుకు చెట్టుకి వెళ్ళి వచ్చినట్టు కొంతమంది వచ్చి ఉంటారు. ఏం చేస్తారు, ఎందుకంటే ఒక కమిషనర్కి ఎవడైనా నీకు ఉద్యోగం ఇచ్చాడు అన్నంత మాట అనేసాడు ఆయన. గమనించారు లేదా? నువ్వు స్లోగా రీచ్ అయ్యకుండా నీవు ఒక్కడే పెట్టుకున్నా. కలెక్టర్స్ తెలియకపోతే ఎట్లా ప్రమోట్ చేస్తావా? నువ్వేం కమిషనర్వి? కలెక్టర్కే తెలియకపోతే నువ్వేం ప్రమోట్ చేస్తావు? యూ హావ్ టు అండర్స్టాండ్ దాట్. హూ ఇస్ ది ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ అక్కడ డిస్ట్రిక్ట్స్ లో కలెక్టర్స్. ఇంతవరకు ఒకసారి నువ్వు వెళ్ళడం కానీ ఈ 6 జిల్లాలకు వెళ్ళి మీటింగ్లు పెట్టి ఎందుకు వాళ్ళతో కోఆర్డినేట్ చేయకూడదు? Recently we taken up, sir. Then we are propagating, sir. There is a gap. We'll fulfill. ఎప్పటి నుంచో ఉందా టెక్నాలజీ? ఇప్పుడు నువ్వు వచ్చినాక రాలా? Yes. ఐఎమ్ హియరింగ్ సో మెనీ. మునుపు ఎప్పటి నుంచో ఉంది అది. నెక్స్ట్ మీటింగ్ మాత్రం మీరు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సరిగా ప్రిపేర్ కాకపోతే మాత్రం మీకు ఫీల్డ్ లో కానీ లేకపోతే చాలా సీరియస్ గా ఉంటుంది. ఐఎమ్ వార్నింగ్. Okay, sir. ఇప్పుడు సీడ్ సరిగా లేదన్నారు. యూ హావ్ టు గో. Fish. Why we are producing more fishes? That hatcheries. సిస్టమ్ అంటే ఆ సిస్టమ్ లో ఆయన చేయడం అలవాటు అయిన తర్వాత ఈ సిస్టమ్ ఆయనకి నచ్చదు. ఈ కొత్త సిస్టమ్ అడాప్టబిలిటీ చాలా ఇంపార్టెంట్. స్పాంటేనియస్ గా అడాప్టబిలిటీ చేసుకున్నారు అనుకోండి, ఆ పక్క ఆయన ఆగు అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు ఆయన? మీరు ఆ వీడియో ప్లే చేయండి, తెలుస్తుంది. ఎందుకు అంటే ఆయనకు అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు గారితో. ఒక సబ్జెక్ట్ మీద అటాకింగ్ మోడ్ ఎలా ఉంటుంది, డిఫెన్సివ్ మోడ్ ఎలా ఉంటుంది, ఎగ్జిక్యూషన్ మోడ్ ఎలా ఉంటుంది, మీకు అర్థమవుతుందా? ఎగ్జిక్యూషన్ మోడ్ గురించి ఆయన అడుగుతున్నప్పుడు అటాకింగ్ మోడ్ లో ప్రేరేపించారు అనుకోండి, సిచ్యువేషన్ బ్యాడ్ అవుతుంది. అందుకని పక్క ఆయన సంధాయిస్తున్నాడు. ఇప్పుడు మీతో నేను పని చేయడం వేరండి. ఇప్పుడు మీ ఛానల్కి వచ్చి నేను వీడియో చేయడంకి మిగిలిన ఛానల్కి వెళ్ళి వీడియో చేసిన దానికి నాకు చాలా తేడా ఉంటుంది. బికాస్ ఐఎమ్ అకస్టమ్డ్ హియర్. ఇప్పుడు నేను సేఫ్ రెస్టారెంట్ మీరు ఏదో క్వశ్చన్ చేద్దామో ఆగు ఒకసేపు నేను మాడిన తర్వాత చెప్తుగాను అన్నది ఆ దబాయింపుతో నేను ఆపగలను. ఎందుకు? సబ్జెక్ట్ డెలివరేషన్ మీద నాకున్న కన్సర్న్. మీకు అర్థమైందా? సో అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది. అలా ఒక పంథా కలిగిన ముఖ్యమంత్రితో అనుసంధానించుకుని పనిచేయడం అన్నది సంబంధిత గణానికి అధికారులకి అర్థమవుతుంది. బికాజ్ ఆయన 14 years ముఖ్యమంత్రి చేశాడు. ఇప్పుడున్న చాలా మంది ఆయనతో ఎక్కడో దగ్గర ర్యాలీ అయ్యే ఉంటారు ఏదో సబ్జెక్ట్ లో. సో అలాంటప్పుడు ఆయన పనిచేసే విధానం తెలిసినప్పుడు కొత్తగా అడాప్టబిలిటీ తెలియని వాళ్ళు ఏది పడితే అది చేసినప్పుడు సమన్వయపరచడానికి ఎలాంటి వ్యక్తి కావాలన్న దగ్గర నిన్న ఆ సంబంధిత అధికారి మాట్లాడుతున్నప్పుడు కమిషనర్ పక్కన ఆయన సంధాయిస్తున్న వ్యక్తి మనకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. సో దాంతో ఏమవుతుంది,
5 సంవత్సరాలు ముందుకెళ్ళడానికి వీళ్ళు కూడా దే నీడ్ టు సర్వైవ్ ఫర్ అనదర్ రెస్ట్ 5 years కదా. అంతే. ఏం కాకుండా జీఈడీకి అటాచ్ చేశారు అనుకోండి, ఏం పని అవుతుంది? అంతేగా. అవన్నీ చూసుకుని కన్సర్న్లతోనే కన్సెన్సస్తోనే పనిచేస్తారు, అంతకనే ఇంకెళ్ళేది. సో ఇంతవరకు బాగానే ఉంది. నియమించడం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి అనుసంధానంతో పనిచేయడం కావచ్చు, వ్యవస్థల్ని ముందుకు తీసుకెళ్లే విధానంలో ఓకే. బట్ దీంట్లో నారా లోకేష్ గారు ఎందుకు వచ్చారు? ఈ నారా లోకేష్ గారిని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? నారా లోకేష్ గారి వల్లే విజయానంద్ గారికి చీఫ్ సెక్రటరీ వచ్చింది. ఆయనకు ముందున్నటువంటి ర్యాంకులు అందరినీ పక్కన పడేసి లోకేష్ గారు ఈ ఫైల్ మూవ్ చేయడం వల్లే అయిందన్నంతగా డెలిబ్రేషన్స్ ఇస్తున్నారు. అవ్వచ్చండి, కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆ పాటి తెలియదు విజయానంద్ గారి గురించి. నాకే తెలుసు, ఆయన ఎప్పటి నుంచి చేస్తున్నాను. ఎస్ సార్. జాపంటే వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్. ఇప్పుడు ఎక్స్పీరియన్సెస్లో మీరు కౌంట్ చేస్తే ఈయనకన్నా ముందు వాళ్ళకు 2-3 ఏళ్ళు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, అవన్నీ పక్క తీయండి. విజయానంద్ గారి ఎబిలిటీ ఎవరైనా క్వశ్చన్ చేయమనండి. ఎస్ సార్. ఇట్స్ నాట్ సో దిస్ థింగ్. సంబంధిత అధికారుల యొక్క సమన్వయపరచడం వల్ల లోకేష్ అనే వ్యక్తి కనిపించట్లేదు కాబట్టి ఏదో ఒకటి ప్రతిదానికి ఇప్పుడు షాడో చీఫ్ మినిస్టర్ కింద చాలా మంది అభివర్ణిస్తారు ఇస్తారు వైఎస్ఆర్సీపీ. సో దాంట్లో ఏమవుతుందంటే ఏం చేసినా ప్రెజెన్స్ మేక్ సెన్స్, లేదంటే వితౌట్ ప్రెజెన్స్ ఆల్సో ఈజ్ మేకింగ్ సెన్స్ అన్నట్టుగా లోకేష్ గారి మీద అబండాలు వేసుకుంటూ వెళ్తున్నారు. ఓకే సార్.